మీ కోడలుగా కాపురానికి రాగానే మీ మాటకి తలంచలేదని, మీ అడుగులకి మడుగులొత్తలేదని అహంకారంతో నా కాపురంలో నిప్పులు పోశారు. పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టారు. మీ కొడుకుని తోలుబొమ్మగా చేసి నన్ను పనికిరాని ఆటబొమ్మగా బయటికి గంటేశారు. అప్పుడు కాపురం మీద దెబ్బ కొట్టారు. ఇప్పుడు డబ్బుతో బతుకు మీదే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అది జరగని పని. నేను తలుచుకుంటే జరగని పనంటూ ఏదీ లేదే. నా పరువు తీయడానికే కదా నువ్వు ఈ ఊరొచ్చావు. నా బ్రతుకు తెరువు కోసం వచ్చాను. మీరు నన్ను తప్పుగా అంచనా వేసి డబ్బుతో కొనాలనుకుంటున్నారు. డబ్బుకు అమ్ముడుపోయే మనిషినే అయితే ఆ రోజే మనోవర్తి అంటూ కోర్టుకెక్కేదాన్ని. కానీ మీ ఇంటి పేరు మోస్తూ ఇంకా మీ ఇంటి కోడలుగానే బతుకుతున్నాను. అంటే నా ఆలోచన ఏంటో అర్థం చేసుకుంటే మంచిది. ఏం చేస్తావే? ఏదో 5 పిల్లల్ని పోగేసుకుని 4 రోడ్లుడ్చి 2 కాలవలు కడిగినంత మాత్రాన నువ్వేదో గొప్పదానివైపోయావు అనుకుంటున్నావా? ఏయ్, అప్పుడు ఇంట్లో నుంచే తరిమేశా. నేను తలుచుకుంటే ఇప్పుడు ఊర్లో నుంచే తరిమేయగలను. కాలం మారిందత్తయ్య గారు. ఇంకా పాతకాలం నాటి కలలే కంటున్నట్టున్నారు. మీ ఆటలు సాగవు. మీ ఆటలు ఏంటి? హక్కులు అధికారాలు ఉన్నాయంటూ పోరాటం చేస్తావా? అదే నా ఉద్దేశం అయితే చెక్ అందుకుని సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని. ఇలా మీ ఎదురుగా నిలబడి ఇంకా మాట్లాడేదాన్ని కాదు. మీది తప్పు అని నిరూపిస్తాను. అది జన్మకి సాధ్యం కాదు. చూడండి, మీరు చట్టానికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తించారు. నేనే చట్టం, నా మాటే తీర్పు. నేనేదైనా చేస్తానే. ఇదిగో ఈ అహంకారంతోనే నా నోరు నొక్కేసి లోకం తెలియని పసిదాన్ని చేసి నా మీద పెత్తనం చెలాయించి మీ అబ్బాయి కట్టిన తాళి నా మెళ్ళ ఉండగానే మా బంధాన్ని బలవంతంగా తెంచేసి నన్ను బయటికి గెంటేశారు. నేను బతికుండగానే చట్టపరంగా ఏ హక్కు పొందకుండానే నా భర్తకి మరో అమ్మాయితో పెళ్లి చేశారు. నా బదులుగా తెచ్చుకున్న అమాయకురాల మీద కూడా ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారట. తల్లి కొడుకుల మధ్య దూరం మీరే పెంచారట. ఆ విషయాలన్నీ నీకనవసరం. నాకే అవసరం. మీరెన్ని తప్పులు చేస్తున్నా ఎత్తి చూపడానికి నాకే అవసరం. నేనింకా మీ ఇంటి పేరు మోస్తూ కలిసుండలేకపోయినా ఆయన కట్టిన తాళి మెళ్ళలోనే ఉంచుకుని మీ మనిషిగా బ్రతుకుతున్నాను కాబట్టి నాకే అవసరం. కాలం కలిసొచ్చేదాకా మౌనంగా ఉండాలనుకున్నాను. వాటాలు అడుగుతావా? అంత నీచమైన దాన్ని కాదు. డబ్బు వద్దనుకునే కదా చెక్కు చించేసింది. మీరు ఈ ఊరొచ్చి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మారారేమో అనుకున్నాను. మారలేదు. కాబట్టి ఎదురు రావాలనుకుంటున్నాను. ఎదురు ఏ తాళినైతే ఎగతాళి చేశారో దాని విలువ తెలిసొచ్చేలా చెయ్యాలనుకుంటున్నాను. అంటే నేనేంటో రుజువు చేసుకుంటా. పందెం కాస్తున్నావా? కాదు, శపథం చేస్తున్నాను.
పొగరుగానే బ్రతుకుతాను. మీ చుట్టూ నా వాళ్ళని ఉంచుతాను. నన్ను అభిమానిస్తూ మిమ్మల్ని అవమానించేలా చేస్తాను. ప్రతి క్షణం మీ తప్పులు ఎత్తి చూపిస్తూ నలుగురిలో తల దించుకునేలా చేస్తా. అది జరగని పని. నేను కన్నెర్ర చేస్తేనే కమిలిపోతావే. శుక్లాలొచ్చే వయసు. కళ్ళని అంత ఎరుపెక్కనివ్వకండి. చూపే పోవచ్చు. ఏయ్, ఎంత పొగరే నీకు! నీ అంత చూస్తా. కలలే కదా, కనండి అత్తయ్య గారు. వరసలు కలిపి పిలవకో. బంధాలున్నంతకాలం వరసలుంటాయి కదా. నన్ను పగబట్టేలా రెచ్చగొట్టకు. మీకో విషయం తెలుసా? పగబట్టిన పాము పగ తీరకపోతే పొడగా నేల కొట్టుకుంటుందట. మీకు ఆ పరిస్థితే తీసుకొస్తా. నేనింకా దెబ్బలు తినే పిల్లని కాను. ఎదురు తిరిగి బతకటం నేర్చుకున్నా. మౌనంగా ఉన్నదాన్ని వచ్చి రెచ్చగొట్టారు. ఇంక ఊరుకోను. మీ అంతు చూస్తాను. శారదా! పిఠాపురం శారదా దేవి అని పిలవండి. పిఠాపురం మంగమ్మ గారు. కోడలిగా నా హక్కు సాధిస్తా. మీ అధికారం చెయ్యి మారేలా చేస్తా. మీ మీద ఆనా. నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నా అనుభవం నన్ను ఎలా మార్చిందో నా మాటల్ని బట్టే అర్థం చేసుకోలేరా? ఈ క్షణం నుండి మీకు ప్రశాంతత లేకుండా ప్రతి క్షణం భయంతో బతికేలా చేస్తాను. ఏయ్! అరవకండి అత్తయ్య గారు. మీకు నాకు యుద్ధం మొదలవబోతోంది. సిద్ధంగా ఉండండి. అక్క, నాకేం తీసుకొచ్చావు? ఇదిగో మీ అందరి కోసం స్వీట్స్ తీసుకొచ్చాను. అక్క, చీరాల ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? నువ్వు బావా బీచ్కి వెళ్ళారా? లేదే. అంత పెద్ద ప్రోగ్రాం తర్వాత మా ప్రోగ్రాం కుదరలేదు. ఏం ప్రోగ్రాం అక్క? ముందు అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లారు. ఇల్లు బాగుందా? చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ ముకుందా ముకుందా అనే పాటకి ఒక చిన్న పిల్ల చక్కగా భరతనాట్యం చేసింది. వాళ్ళకి అవన్నీ నేర్పించిన శారదాదేవి గారికి సన్మానం చేశారు. చాలా బాగా ఆలపించారు. ఆవిడ చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అందుకే నేను ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. ఏమంది? నన్ను చాలా బాగా మెచ్చుకుంది, మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఇదిగో ఈ షాల్వాని ఆవిడ నాకు కప్పింది తెలుసా? నాకైతే ఆ సరస్వతి దేవే నన్ను దీవించింది అనిపించింది. నా జీవితంలో అదొక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. మరి అమ్మమ్మ గారు ఏం చేశారు? ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ వాళ్ళకి నా చేతుల మీదనే 10 లక్షలు చెక్కిప్పించారు.
సొమ్ము మంగమ్మ గారిదే కావచ్చు, పేరు నీకే వచ్చింది కదక్కా. నాకేం రావాల్సిన అవసరం లేదే. ఆ శారదాదేవి గారి ఆశీస్సులతో ఇచ్చిన ఈ శాల్వా నాకు చాలు. గుర్తుకొచ్చినప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతాను. అక్క అది ఇంకేం మాట్లాడొద్దు. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. స్వర్ణ, నాకు కాఫీ ఇస్తావా? అలాగే అక్క. ఏ తాళినైతే ఎగతాళి చేశారో దాని విలువ తెలిసొచ్చేలా చేయాలనుకుంటున్నాను. మీకు ప్రశాంతత లేకుండా ప్రతి క్షణం భయంతో భయంతో బతికేలా చేస్తాను. ఏమైంది? మర్చిపోయి మౌనంగా ఉండడం మంచిదనిపిస్తోంది. నేను దాని గురించి విచారించరమ్మన్నానే గాని ఉచిత సలహాలు ఇమ్మనలేదు. విచారించాకే నా అభిప్రాయం చెప్తున్నాను. నాకు అది అభిప్రాయంలా అనిపించటం లేదు. అది నూరి పోసింది తలకెక్కించుకొని వచ్చి నన్ను భయపెట్టడానికి చెప్తున్నారు. అసలు మీరేం తెలుసుకున్నారో అది చెప్పండి. ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. శారదవో 5 ఏళ్ల క్రితం ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి ప్రైమరీ స్కూల్కి టీచర్గా వచ్చిందట. ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ టీచర్కి నన్ను ఎదిరించే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వెలా పుట్టినూరు అనుకుంటున్నావో తను అలాగే మెట్టినింటి వారి ఊరు అనుకుంటుందేమో. ఈ ఊరి మీద ప్రేమ పెంచుకుంది, పిల్లలకి ప్రేమ పంచింది. ఆహా, పిల్లలకి సంగీతం వేదం నేర్పడమే కాదు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఊళ్ళో వాళ్ళ అభిమానం సొంతం చేసుకుంది. ఈ ఊళ్ళో ప్రతి గడప తన గురించి చాలా గొప్పగా చెప్తుంది. అంటే అది కావాలనే ఇదంతా చేస్తుంది. నన్ను సాధించాలనే పథకంలోనే ఉంది. తానెంతో జగమంతా అంతే అనుకుంటే ఎలా? సాధించాలనే ఉద్దేశం ఆ అమ్మాయికుంటే నీకెప్పుడో ఎదురుపడేది. కానీ తన ఆ పని చేయలేదే, తన దారిన తను బతుకుతోంది. నువ్వే యజ్ఞం పెట్టి ఏదో తలపెట్టినట్టు అనవసరంగా అమ్మాయిని రెచ్చగొట్టా. రెచ్చగొట్టడం కాదు, అది నన్నే సవాల్ చేస్తుందా? చూస్తాను. నన్ను కాదని అది ఈ ఊర్లో ఎలా ఉంటుందో చూస్తాను. దాని వేలుతోనే దాని కన్ను పొడుస్తాను. ఏ జనమైతే దాని వెనక ఉన్నారని విర్రవీగి ఎగిరెగిరి పడుతుందో ఆ జనం చేతే పొలిమేర దాటేలా తరిమి తరిమి కొట్టేలా చేస్తాను. లేనిపోని పంతాలకు పోయి నీ గౌరవాన్ని నువ్వే మంటగలుపుకుంటున్నావు. మీరు చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు వెళ్ళండి. ఏం చెయ్యాలో నేను చేస్తాను. దాని పొగరు నేనణుస్తానుగా. అహం వద్దు, ఇంకేం మాట్లాడద్దు. బ్లాంక్ చెక్. ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి మంగమ్మ గారికి వందనాలు. ఏయ్, ఏంటి రెచ్చగొడుతున్నావా? నన్ను రెచ్చగొట్టద్దు అన్నా వినకుండా ఎంక్వైరీ చేస్తున్నారట. ఇంతకు ముందే శపథం చేశాను, అయినా మీ బుద్ధి మారలేదు. చూడండి, ఎత్తులు మీరు వేస్తే పై ఎత్తులు నేను వేస్తాను. అప్పుడు ఇంట్లో నుంచి తరిమేసినట్టు ఇప్పుడు ఊళ్ళో నుంచి తరిమేయాలని చూస్తున్నారా? అనవసరంగా ప్రయాస పడితే ఆయాస పట్టమే కానీ
ప్రయోజనమేమీ ఉండదు. అత్తగారు, మీరు దాడికి దిగితే ఎదురు దాడి తప్పదు. మంగమ్మ గారు, పోటీకి తొందరపడుతున్నట్టున్నారు. నేను వేగం పెంచుతాను. రెడీగా ఉండండి అత్తగారు. లక్ష్మి అత్తయ్య గారు, రండి, లోపలికి రండి, కూర్చోండి. అమ్మా, త్వరగా రా. అక్క, లక్ష్మి అత్తయ్య వచ్చారు, త్వరగా రా. కూర్చోండి. లక్ష్మి, బావున్నారా? కూర్చోమ్మా. కాఫీ తీసుకోమ్మా, తీసుకో. అవును, చీరాల ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అత్తయ్య గారికి సన్మానం చేశారటగా? చాలా ఘనంగా చేశారు. ఆవిడ స్కూల్ కోసం 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. డాబు కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తుంది. నేను ప్రత్యేకంగా వచ్చిన కారణం ఏంటంటే, మీరు చాలా ప్రేమగా లలితా సహస్రనామానికి పిలిస్తే ఆ వేళ వచ్చి నేను అమ్మవారి ఆశీస్సులు తీసుకోలేకపోయాను. మీరేమో చీరాలు వెళ్లారు. అందుకే రాగానే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మీరు రాకపోయినా మీ వాయినం ప్రత్యేకించి పెట్టుంచాను. అవునమ్మా, ఆ రోజు మీరొస్తారని చాలా ఆశగా ఎదురుచూశాను. మీరు రావడం కుదరదనేసరికి మీ తాంబూలం వడిబియ్యం అమ్మవారిని ఆడపడుచుని చేసి ఆవిడికి పెట్టాను. ఇప్పుడు మీరు రావడం మంచిదైంది. లేకపోతే నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో ఇద్దామనుకున్నాను. అదంత తృప్తిగా ఉండేది కాదు. చూడమ్మా, రేపు మీరు సీతకి అత్తగారే కావచ్చు, కానీ మిమ్మల్ని కూతురుగా, మా ఇంటి ఆడపడుచుగా అనుకున్నాను. అందుకే వడిబియ్యం పెట్టాలనుకున్నాను. పుట్టింటి పసుపు కుంకాలనుకోమ్మా. సీత, అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాను, తీసుకురా. అలాగేనమ్మా. స్వర్ణ, పసుపు కుంకాలు తీసుకురావే. ఉమ్. ఇదిగో, పసుపు కలిపి మరీ తీసుకురా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ మాట నా పుట్టింటి వాళ్ళని గుర్తు చేసింది. ఎక్కడో ఉన్న వాళ్ళని మీలో చూసుకుంటున్నాను. అమ్మా సీత, కాళ్లకు పసుపు రాయి.